అండర్-19 టీ20 వరల్డ్ కప్ ను సాధించింది భారత్. ఫైనల్లో సఫారీలను చిత్తు చేసింది యువ జట్టు. తెలుగమ్మాయి గొంగడి త్రిష ఆల్రౌండ్ షోతో భారత్ జగజ్జేతగా నిలిచింది. టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడిన త్రిషకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ దక్కింది. మరోవైపు భారత్ విజయంపై మోదీ స్పందించారు. ఈ నారీ శక్తి ఎంతో మంది యువ క్రీడాకారులకు స్ఫూర్తి అంటూ ట్వీట్ చేశారు. ధనాధన్ వరల్డ్ కప్ లో భారత యువ మహిళా జట్టు అదరగొట్టింది. అండర్-19 టీ20 వరల్డ్ కప్ ను మహిళా జట్టు సొంతం చేసుకుంది. ఫైనల్స్ లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది యంగ్ ఇండియా. తెలుగమ్మాయి గొంగడి త్రిష ఆల్ రౌండ్ షోతో సఫారీలు తోకముడిచారు. దీంతో రెండోసారి విశ్వ వేదికపై జగజ్జేతగా నిలిచింది భారత్. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. కట్టుదిట్టమైన బంతులతో దక్షిణాఫ్రికా ప్లేయర్లను కట్టడి చేశారు. ఓపెనర్ సమోనే డకౌట్ కాగా డయారా 3 పరుగులకే పెవిలియన్ చేరింది. జెమ్మా బోతా కూడా వెంటనే అవుట్ కావడంతో సఫారీలు 10 ఓవర్లు ముగిసేసరికి 3 కీలక వికెట్లు కోల్పోయి 33 పరుగులు మాత్రమే చేశారు. ఆ తర్వాత వచ్చిన వారెవరూ రాణించలేకపోవడంతో 82 పరుగులకే కుప్పకూలింది. వాన్ పూరెస్ట్ 23 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది. భారత బౌలర్లలో గొంగడి త్రిష 3 వికెట్లు పడగొట్టగా వైష్ణవి శర్మ, ఆయుషి శుక్లా, పరుణిక తలో 2 వికెట్లు తీశారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళా జట్టు ఆది నుంచి ధనాధన్ ఆటను కొనసాగించింది. గొంగడి త్రిష దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. ఇక మరో ఓపెనర్ కమలి తక్కువ పరుగులకే అవుట్ అయిన చల్కేతో కలిసి త్రిష ధాటిగా ఆడింది. 33 బంతుల్లో 8 ఫోర్లు కొట్టిన త్రిష 44 పరుగులతో అజేయంగా నిలిచింది. మరో ప్లేయర్ సానిక 22 బంతుల్లో 26 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర వహించింది. ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసిన గొంగడి త్రిషకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు కూడా దక్కింది. ఈ టోర్నీలో త్రిష 302 పరుగులు చేయగా 7 వికెట్లు పడగొట్టి ఆల్రౌండ్ ప్రదర్శన చేసింది. టోర్నీలో 17 వికెట్లు తీసిన బౌలర్గా వైష్ణవి శర్మ నిలిచింది. అండర్-19 వరల్డ్ కప్ విజేతగా భారత మహిళా జట్టు నిలవడంపై ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. మన నారీ శక్తి ఎనలేనిదంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు.